వెల్కమ్ టు టీపీఎల్ తెలుగు 24 న్యూస్ ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ పట్టణ కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు 400 మంది పైగా కరీంనగర్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు బండారి బాలరెడ్డి, సూడిద రాజేందర్, మాజీ జెడ్పీటీసీ ఏలూరు రాజయ్య, దత్తాత్రేయ గౌడు, మాజీ వైస్ ఎంపీపీ సింగిరెడ్డి బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, మర్రి శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీపేట రాజ్ కుమార్, అంతర్పుల గోపాల్, గుండాడి రామరెడ్డి, మొండే శ్రీనివాస్ యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల లత, మండల మహిళా ఉపాధ్యక్షురాలు గన్న శోభ, బూర్కా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నుండి మా అభ్యర్థి అయిన వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ వేయడం జరుగుతుంది. దానికి మేము పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి ఒక 400 మంది బయలుదేరిపోతున్నాం. నామినేషన్ వేసి అక్కడ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు, లీడర్లు, వివిధ హోదాలున్న వారందరము కలిసి కరీంనగర్ బయలుదేరిపోతున్నాం. అందరూ ఈ ఎలక్షన్కు మా కార్యకర్తలు కూడా సహకరించి మా రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మా పార్టీ పక్షాన కరీంనగర్ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి వెలిశాల రాజేందర్ ఆధ్వర్యం లోపల ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇది మనకు ఒక టాస్క్ లాగా భావించి రాజేందర్ను గెలిపించి కరీంనగర్ ఏదైతే గతం లోపల పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంటు అభ్యర్థి ఎంపీగా గెలిచి ఏదైతే డెవలప్మెంట్ చేసిండో ఇప్పుడు కూడా మనము రాజేందర్ గెలిపించుకొని మళ్ళీ ఒకసారి కరీంనగర్ను కాంగ్రెస్కు అప్పగించేటువంటి విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్త సిరిసిల్ల నియోజకవర్గం లోపల మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి పేరును కాపాడేటువంటి విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త ఆయా గ్రామాల లోపల బూత్ లోపల మొన్న ఒక్కటే మా నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. మన సిరిసిల్ల నియోజకవర్గ పార్లమెంటు స్థాయి సమావేశం లోపల ఏ బూత్ లోపల ఆ బూత్ లోపల ఓట్లు ఎక్కువగా ఎవరైతే లీడర్ తెచ్చుకుంటాడో ఆ లీడర్కు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రామాణికంగా ఒక యుద్ధంలాగా భావించి మనం అందరం కూడా ఎవరి బూత్ లోపల వాళ్ళు ఓట్లు సాధించి రాజేందర్ విజయం సాధించాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నుండి కరీంనగర్కు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నాం. జై కాంగ్రెస్.